హలో అందరికీ, ఏం చేస్తున్నారు? అందరూ టిఫిన్ చేశారా? మీరందరూ రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ మూవీ చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చింది కోర్ట్ మూవీ. ప్రియదర్శి అను పిల్లలిద్దరూ శివాజీ, ఆ సినిమా చూసే ఉంటారు కదా. ఇవాళ మనం ఆ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఆ సినిమా నాకు ఎలా అర్థమైంది అనే సంగతి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అంటే సినిమా బాగుంది, నో డౌట్ ఆ సినిమా బాగుంది. కాకపోతే దానిలో కొన్ని ఇదైతే ఉన్నాయి, ప్రతి సినిమాలో ఉండవా అంటే ఉన్నాయి, దీనిలో కూడా ఉన్నాయి. అలాగే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాకు తెలిసిందే చెప్తా, నాకు అర్థమైంది, నాకు అనిపించింది నేను చెప్తాను. ఏంటంటే సినిమాలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది శివాజీ గారి గురించి మాట్లాడుకోవాలి మనం. ఎవ్రీ ఫాదర్ లైక్ ఏ మంగపతి అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా వాటిల్లో మంగపతి లాంటి ఫాదర్ ప్రతి కూతురికి ఉండాలి, లేకపోతే ప్రతి ఫ్యామిలీలో ఉండాలి, ఇలాంటి మాటలు అయితే నాకు వినిపిస్తున్నాయి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అయితే మంగపతి లాంటి ఫాదర్ ఉండాలి, కానీ అది టూ మచ్ కంట్రోలింగ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దాన్ని మరీ అంతలా అరిచి ఇది చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోయేది, వాళ్ళు మార్చేసేవాళ్ళు. బేసిక్గా నువ్వు ఉన్న భయానికి వాళ్ళు మార్చేసుకునేవాళ్ళు. అమ్మ మనం అలా ఉండకూడదమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలాంటి బట్టలు వేసుకోకూడదమ్మా అని చెప్తే అయిపోద్ది. దాన్ని ఆ పిల్లల ముందు నానా రకాల యాగి చేసి చెంది అందరినీ కంట్రోల్లో పెట్టేసుకొని, అంటే ఎలా అంటే ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తానికి ఇతనే నీ అంత, ఇక వీడికి తప్ప ఇంకేం లేదు అన్నట్టు టోటల్గా ఇతని బిహేవియర్ అయితే ఉంటుంది. టోటల్గా అత్తగారింట్లో ఈయన పెత్తనమే కనిపిస్తుంది, ఇంకా ఏది కనపడదు. అంటే అంత టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఒకటి ఇంత కంట్రోల్లో పెట్టి ఈయన చేసిన దానిలో ఏదన్నా ఇది లేదా అంటే ఫస్ట్ తప్పు వీళ్ళింట్లోనే జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థం అవుద్ది, ఎంత కంట్రోల్లో పెడదాం అనుకున్నా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని మనం ఇది చేయలేము. అంటే మనం మంచి మర్యాద చెప్పి పెంచుకోవడం తప్ప ఏదో వాళ్ళని కంట్రోల్ చేసేస్తే ఆగిపోతారు, ఇలా పట్టుంచితే ఆగిపోతారు అనేది మాత్రం నా వర్షన్లో అయితే అది కరెక్ట్ కాదు. మరి ఈ అమ్మాయే ఫోన్ చేసింది, మరి ఇంత భయపెట్టి అంత కంట్రోల్లో పెట్టిన ఫ్యామిలీలో ఉన్న అమ్మాయే, మరి బేసిక్గా హీరో ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుంది, ఈ అమ్మాయే కెలిగింది, ఈ అమ్మాయి మాట్లాడింది, తర్వాత అది అలా జరిగింది. నువ్వు అంత కంట్రోల్డ్గా ఉంటే మరి నీ ఫ్యామిలీలో తప్పు జరగకూడదు కదా. ఫస్ట్ నీ ఫ్యామిలీలోనే జరిగింది కదా. నీ ఫ్యామిలీలోనే జరిగిన దానికి నీ కూతురు తప్పు, అంటే నీ మేనకోడలు తప్పు ఉన్న దానికి నువ్వు అంత యాగి చేసావు. అంటే సినిమా గురించే బయట మీరంతా కనెక్ట్ అయ్యారు కాబట్టి మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది ఇలా పెడితే ఈ పిల్లే కెలికింది, ఈ పిల్లే చేసింది, మొత్తం స్టార్ట్ చేసిందే ఈ పిల్ల. ఇది ఎలా ఉంటే పక్కన హీరో గురించి మాట్లాడుకోవాలి. ఆ హీరో ఏంటి, ఒక రెస్పాన్సిబిలిటీ లేని ఒక 19 ఏళ్ళ కుర్రోడు, అక్కడ చదువు సంధ్య లేదు, ఏదో బతకడానికి ఏదో పని చేసుకుంటాడు, తండ్రిని అస్తమానం ఎదురిస్తాడు, కొడుకు ఏం చేసినా సపోర్ట్ చేసే తల్లి. అంటే గారాబంలో కూడా అతి గారాబం అనమాట. మనం వాడు ఏం చేసినా ఏం చెందినా తండ్రిని ఎదిరిస్తున్నా ఏం చేస్తున్నా, అరే నాతో అలా ఎందుకు మాట్లాడతావు, ఇలా ఎందుకు మాట్లాడతావు అన్న ఇది లేని ఒక తల్లి. 19 ఏళ్ళ కుర్రాడుని లవ్ చేస్తున్నాడని చెప్తే సపోర్ట్ చేసే తల్లి. మరి అది ఎంతవరకు తల్లిగా ఆమె క్యారెక్టర్ అలా ఉందో నాకు తెలీదు. తీసుకొచ్చి అంటే 19 ఏళ్ళకి నీ కొడుకు ఒకరిని లవ్ చేస్తాడు, వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు, నువ్వు సపోర్ట్ చేస్తావు, వాళ్ళు మాట్లాడుకోవడానికి వయసులో ఉన్న కూతురు నువ్వు పెట్టుకొని ఇంట్లో సపోర్ట్ చేస్తావు. మీ నాన్న మీ హస్బెండ్ వస్తే వాళ్ళ లోపల దాచేస్తావు. తర్వాత ఏమో నీ కొడుకు అరెస్ట్ అయ్యాడని లబ్బోదివ్వం అంటావు. మేము చేసిన తప్పేంటి, మేము ఏం చేస్తాం, అసలు తప్పు చేసిందే నువ్వు. డే 1 వచ్చి లవ్ చేస్తున్నా అని చెప్పంగానే నువ్వు 4 పీకాల్సిందానివి. లేదంటే మనకి ఇలాంటివన్నీ కుదరవు నాన్న, నువ్వు ముందు లైఫ్లో సెటిల్ అవ్వు, తర్వాత చూద్దాం లవ్ ఇవ్వని చెప్పుకోవాల్సిన తల్లి నువ్వే సపోర్ట్ చేసావు. తర్వాత వాడిని జైలుకి తీసుకెళ్ళడం తప్పే లేదు. ఇంకా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఫోక్సో యాక్ట్ గురించి చెప్పుకోవాలి మనం. ఫోక్సో యాక్ట్ గురించి మంచిగా అవేర్నెస్ తెచ్చారు ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే గట్టి అవేర్నెస్ ఇచ్చారు కానీ అంటే బేసిక్గా బయట సమాజంలో ఫోక్సో యాక్ట్ గురించి తెలియదా అంటే ఎక్కడో నాకు తెలిసి ఒక
వందలో ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప మిగతా 97% తెలుసు ఫ్రెండ్స్. యాక్ట్ చేస్తారు అంతే తెలియనట్టు. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది ఫోక్సో యాక్ట్ మీద. ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నపిల్లల జోలికి వెళ్తే ఏమవుతుంది, ఏం జరిగిద్ది అని. సో వీళ్ళు ఇంకొంచెం ఆ ముగ్గురికి కూడా తెలిసేలాగా సినిమాలు తీశారు. అది మాత్రం చాలా 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 మంచి విషయం. ప్రియదర్శి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో ఉన్న ఇది పక్కన పెడితే ఫోక్సో యాక్ట్ని వీళ్ళు ఎలా వాడుకున్నారు అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ సినిమాలో అయితే సినిమా కాబట్టి అలా జరిగింది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఎవ్రీ ఫాదర్ షుడ్ లైక్ ఏ మంగపతి అన్నారు కదా. అతను మేనమామ కాబట్టి అలా చేశాడు, కానీ ఒక ఫాదర్ అయితే తీసుకెళ్ళి అతని కూతురు జీవితాన్ని అతనే వీధిలో పెట్టుకోడు. అసలు అక్కడ అంటే సినిమాలో కాబట్టి అక్కడ ఏం జరగలేదు, బయట అయితే గ్యారెంటీగా జరుగుద్ది. అక్కడ ఏమి జరగకపోయినా కానీ ఒక వాచ్మెన్ కొడుకు ఆడు తేలిగ్గా దొరికాడని చెప్పి తీసుకెళ్ళి చేశాడు. ఇదే సీన్ని ఇదే సిచ్యువేషన్ని వీడికన్నా పెద్ద అదే ఆస్తిపరుడు లేకపోతే సంథింగ్ ఒక పెద్ద మనిషి కొడుకు మీదో సినిమా చేసుంటే బాగుండేదని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే అప్పుడు ఆ యాక్ట్ ఎంత స్ట్రాంగ్గా పనిచేసేది అంటే పేదోడి మీద ఎలాగో పనిచేస్తుంది కదా. అసలు నువ్వు ఏది లేదు, జస్ట్ 420 యాక్ట్ పెట్టినా కానీ పనిచేస్తుంది పేదోడి మీద. ఫోక్సో యాక్ట్ ఎందుకు పనిచేయదు? డెఫినెట్గా పనిచేస్తుంది. అదే నువ్వు నీకన్నా హయ్యర్ క్యాడర్ మీద నువ్వు ఫైట్ చేసినట్టు చూపించుంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఈ యాక్ట్ అందరికీ సమానమే అని నువ్వు చూపించినట్టయితే బాగుండేది. ఎందుకంటే పేదోడు ఎలాగో ఫైట్ చేయలేడు కదా, అందరికీ ప్రియదర్శి లాంటి వాళ్ళు దొరకరు కదా. కొంచెం ఏ పొలిటీషియన్ కొడుకు మీదో దేని మీదో వేసి నువ్వు గెలుపు సాధించడానికి ట్రై చేసి ఉంటే, ఫైట్ చేసి ఉంటే బాగుండేది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. పేదోడి మీద ప్రతి ఒక్కళ్ళు పేదోడి మీద చూపించడమేనా, కొంచెం మార్చాల్సిందేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ ఇంకొకటి ఫోక్సో యాక్ట్ అంటే ఆ అమ్మాయికి బిలో 18 years ఉన్న ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం వెళ్ళినా కానీ ఆ యాక్ట్ వర్తిస్తుంది అనేదానికి బయట చాలామంది అపోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు అపోజ్ చేయాలి? 18 years బిలో పిల్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి ఇష్టపడే వచ్చింది కదా, ఇది చేసింది కదా అని చెప్పి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లా ఎందుకు పెట్టారు? అంటే 18 సంవత్సరాలు అంటే ఒక రోజు ముందున్న మెచ్యూరిటీ ఒక రోజు తర్వాత లేదంటే మనం ప్రతి గవర్నమెంట్ జాబ్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న ఏది వరకు వర్తించదు. అంటే ఈ గవర్నమెంట్ జాబ్కి 40 కరెక్ట్గా ఎలిజిబిలిటీ 38 years అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, 30 years దాటి వన్ డేకి ఏమవుద్ది అయినా సరే తీసుకోరు కదా. ఇలా అంటే ఏజ్ ఎలిజిబిలిటీ దేనికి పెడతారు? అంటే నువ్వు మెచ్యూరిటీ వచ్చింది రాలేదు అంటే బిలో 18 years అంటే 4 నెలల ముందు జరిగింది తప్పైనప్పుడు 4 నెలల తర్వాత జరిగేది తప్పైందంటే ఒక్క రోజు కాదు, ఒక్క గంట ముందు జరిగిన తప్పే ఫ్రెండ్స్. వెళ్ళొద్దు మైనర్ పిల్లల జోలికి వెళ్ళొద్దు అన్నా సరే ప్రతి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అసలు జనరల్గా అదంటే వచ్చింది కానీ బయటికి రాని ఎన్నున్నాయి. ప్రతి సినిమాలోనూ ఆ సినిమాలో అలా ఎండింగ్ ఉండదు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు ఆ పిల్ల తల్లి వచ్చి కన్ఫెషన్ ఇచ్చేటప్పుడు చాలా జెన్యున్ కన్ఫెషన్ ఇస్తారు. నిజంగా ఫోక్సో యాక్ట్లో లోపలికి వెళ్తే బయటకు వచ్చి అంత నిజాయితీ పరులు ఎవరూ లేరు. అంత నిజాయితీగా వాళ్ళు వచ్చి మీ మీద ఇదేం చేయరు. వాళ్ళు ఇప్పుడు ప్రియదర్శి అంత పోరాడిన తర్వాత కూడా చివరికి ఫైనల్గా ఆ అమ్మాయి వచ్చి ఏమీ జరగలేదు అని చెప్పబట్టే వాడు బయటకు వచ్చాడు. ఈ ఒక్క విషయం నోటీస్ చేయండి ఫ్రెండ్స్. అది ప్రియదర్శి ఎంత పోరాడారు అనేది ఆ సినిమాలో ఎంత ఇంపార్టెంటో. చివరికి వచ్చి ఆ అమ్మాయి కన్ఫెషన్ ఇచ్చింది వీడికి పాజిటివ్గా ఉంది కాబట్టి ఆడు బయటకు వచ్చాడు, లేకపోతే చచ్చినా బయటికి రాడు. ఇది రియాలిటీలోకి రాండి. బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఒక కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చి ఎవరు ఏం జరగలేదని చెప్పరు. అండ్ దట్టు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని స్ట్రగుల్స్ పడిన తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాకు 18 years నిండిని అనగానే హత్య చేసుకుంటారు కదా, అది మాత్రం చాలా వరస్ట్ ఎండింగ్ నాకు తెలిసి. ఆ సినిమాకి ఆ ఎండింగ్ ఇవ్వకపోయినా బాగుండేది. అట్లీస్ట్ ఆ అమ్మాయి రాకుండా ఉన్నా బాగుండేది. లేకపోతే వీడు మనం ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేద్దాం, తర్వాత మన లైఫ్ మనం లీడ్ చేద్దామని ఒక్క మాటతో ఎండింగ్ ఇచ్చుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే.
ఎవరి ఒపీనియన్స్ ఏమైతే ఉంటాయో నా దానికి ఏదన్నా సపోర్ట్ చేసినా లేకపోతే అపోజ్ చేసినా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.